మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. కూడి వచ్చిన దైవజనులు మీరందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియపరచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు మనం వినడం, విని ఆ మాట ప్రకారంగా మన జీవితమును దిద్దుకోవడం, వాక్యానుసారంగా మన జీవితమును కొనసాగించడము, అది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఆలోచన. ఈరోజు మరి దేవుని మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. పరమందు వాసుడగు పరలోకపు తండ్రి, నీ కృపా కనికరమును బట్టి మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు. కూడిచ్చిన మమ్మల్ని దీవించండి. ఆత్మసంబంధమైన మాటలు మేము నీ గ్రంథము ద్వారా నేర్చుకొని ఆ రీతిగా జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు కొత్త విషయము నేర్చుకోవడం లేదు, పాత విషయమే అయినప్పటికీ గ్రంథములో ఉన్న మాటలు మనం తెలుసుకుందాం. సంభాషణ. సంభాషణ అనగా మాటలు ఎలాగ మాట్లాడాలి, ఎలాగ మాట్లాడకూడదు. సంభాషణ. తండ్రి అయిన దేవుడు మాట్లాడి ఉన్నాడు. మొట్టమొదట దేవదూతలు మాట్లాడి ఉన్నారు. ఆనాడు ప్రవక్తలు మాట్లాడి ఉన్నారు, రాజులు మాట్లాడి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడి ఉన్నారు బైబిల్లో. ఇంకా ఎవరు మాట్లాడి ఉన్నారు బైబిల్లో? బైబిల్లో ఎవరు మాట్లాడి ఉన్నారు? సాతాను మాట్లాడి ఉన్నారు. అంటే భూమి మీద దేవుడు కలిగించిన సృష్టిలో 84 లక్షల జీవులు, జీవరాశులు ఉన్నాయని వింటున్నాం. ఇన్ని జీవులు, జీవరాశులు సృష్టించిన ఈ భూమి మీద కేవలము ఎవరు మాట్లాడగలుగుతున్నారు? మనుషులైన మనమే. మాట్లాడడానికి దేవుడు మనకి వివేకం ఇచ్చారు, తెలివినిచ్చాడు. మనిషి మాట్లాడుతున్నాడంటే దేవుని స్వరూపంలో ఉన్నాము గనుక. మిగతా జీవులు, జీవరాశులు ఏవి మాట్లాడదు. కనిపించే జీవులు, జీవరాశులు మాట్లాడతాయా? ఒకవేళ మాట్లాడితే మనం ఎలాగుంటామో మనకు తెలియదు. జీవులు, జీవరాశులు ఒకవేళ మాట్లాడితే మనం ఎలాగుంటామో మనకు తెలియదు. కొన్నిసార్లు దేవుడు కొన్ని పశువులతో మాట్లాడినట్టుగా, అంటే మనుషులు ఎలాగ మాట్లాడతారో అలాగే గాడిద మాట్లాడినట్టుగా చూస్తున్నాం. కానీ ఒక క్షణమే. కొన్ని పక్షులకి మాటలు నేర్పిస్తే కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఏ పక్షి? చిలుక, రామ్ చిలుక. అంటే కొన్ని మాటలు మాట్లాడుతుంది, కానీ పూర్తిగా కాదు. దేవుడు మాట్లాడి ఉన్నాడు, దేవదూతలు మాట్లాడి ఉన్నారు. రెండోది, అలాగే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడి ఉన్నారు, సాతాను మాట్లాడి ఉన్నారు, మనుషులు మాట్లాడి ఉన్నారు. అయితే ఈ మాటలు అందరూ మాట్లాడిన మాటలు బట్టి చాలామంది యొక్క ఆలోచన విధానము అర్థమైపోద్ది. అయితే నేటి ప్రపంచంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మానవులైన మనుషులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు?
నెమ్మదిగా, అందరికీ అర్థమయ్యే రీతిగా, ప్రేమగా మాట్లాడేవారు ఉన్నారా? ఎక్కువగా గర్వంగా మాట్లాడేవారు ఉన్నారా? గర్వంగా మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారా? శాంతముగా మాట్లాడేవారు ఎక్కువ మంది ఉన్నారా? ఎక్కువగా గర్వంగానే మాట్లాడతారు కదా. మరి ఆ గర్వం ఎందుకు వస్తుందో తెలియదు కానీ మనుషులందరూ గర్వంతోనే మాట్లాడతారు. గర్వంగా మాట్లాడడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. మనిషి ఎప్పుడు గర్విష్ఠుడవుతాడు? గర్వంగా ఎప్పుడు మాట్లాడతారు? ధనమున్నప్పుడు, బలమున్నప్పుడు, జ్ఞానమున్నప్పుడు, 10 మంది వెనక వచ్చినప్పుడు, కొద్దిగా అందంగా ఉన్నప్పుడు, జనబలం బట్టి, అందమును బట్టి గర్వంగా మాట్లాడతారు. ఏదో కలిగి ఉన్న దానిని బట్టి మనిషి మాటలు గర్వంగా మాట్లాడతారు. ఎదుటి వాడికి హీనంగా మాట్లాడుతుంటారు. లోకములో అనేకమైన మాటలు ఉన్నాయి. అయితే ఎలాంటి మాటలు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఒక విషయము, ఒక వ్యక్తి పాపము చేయడానికి అతను ఏమి చేస్తే పాపిగా పరిగణింపబడతాడు? బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చదువుదాం. అబద్ధము మాట్లాడిన పాపమే. అతి సులువుగా మరి ఈ పాపములో పడిపోయే అవకాశం ఉంది. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు బట్టి పాపములు పడిపోయే అవకాశం ఉంది. సహజంగా కష్టము లేకుండా పాపం చేయడానికి చాలా నేరం చేయకూడదు, పెద్ద నేరం చేయకూడదు, చేసిన అవసరం లేదు. ఘోరమైన పని చేస్తేనే పాపమని కాదు. మన నోటి ద్వారా మరి మాట, అది ఎలాంటి మాట? మాట ద్వారా కూడా, అంటే మంచి మాటలు అయితే పర్వాలేదు, అది అబద్ధమైన మాటలు అనుకో, గర్విష్ఠుల మాటలు అనుకో, అనేక రకాల మాటలు ఉన్నాయి బైబిల్లో. ఆ మాటలు బట్టి పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అతి సహజంగా పాపములు పడిపోవడానికి మాటల వల్ల పాపములు పడిపోయే అవకాశం ఉంది. గ్రంథంలో ఉన్న మాటలు మనము వాక్యంలో చదువుకుందాం. గర్వంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకు గర్వంగా మాట్లాడతారో తెలుసుకున్నాం. అబద్ధము కూడా చాలా మంది మాట్లాడుతుంటారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు ఈ విషయాన్ని తెలియపరిచాడు. 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. మనము చదవండి, సాయం చేయండి. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. లోకములో అబద్ధం మాట్లాడేవారు ఉన్నారు. లోకములో ఉన్న మాటలు అబద్ధంతో మాట్లాడడం, ఒట్టు పెట్టుకొని మాట్లాడుతుంటారు. అబద్ధాన్ని మాట్లాడకుండా ఏం మాట్లాడాలి? సత్యమనే మాట్లాడాలి. గనుక అబద్ధ మాటలు మాట్లాడకూడదు, జాగ్రత్తగా మనము మాట్లాడాలి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఎలాంటి మాటలు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును
పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఓకే, ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఎలాంటి మాటలు మాట్లాడకూడదో చెప్పబడింది. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. దూషించే మాటలు, మన నోట్లో ఎక్కువగా దూషించే మాటలు మాట్లాడుతున్నామా? అది మానేయాలి. కపటం మాటలు మాట్లాడుతున్నామా? కపటం అంటే నటించడం. ఎక్కువగా మనిషి మరొకరి గురించి మాట్లాడుతుంటారు. చాలాసార్లు మనము విన్న మాటలు ఏంటంటే, ఇద్దరు మనుషులు ఒక దగ్గర కూర్చుంటే, పురుషులే కావచ్చు, ఎక్కువగా స్త్రీలు ఎవరి కొరకు మాట్లాడతారు? మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు. ఇద్దరు ఒక దగ్గర చోటు ఉంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడతారా? మీ కుటుంబం ఎలాగుంది, మీ పిల్లలు ఎలాగున్నారు, మీరు ఎలాగున్నారని ఏ విషయంలో మాట్లాడతారు? ఈ విషయంలో మాట్లాడకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడము మనం చూస్తుంటాం. కనుక దేవుని వాక్యములో సమస్తమైన దుష్టత్వము, అలాగే సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, మరి సమస్త దూషణ మాటలు మానేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించుడి. చూసారా? అంటే లోకములో ఉన్న మాటలు, ఈ మాటలు నేను మాట్లాడుతున్నానా? దూషణ మాటలు, కపటము మాటలు, వేషధారణ మాటలు, అసూయ మాటలు లోకంలో ఉందా లేదా? ఈ మాటలు ఉన్నాయి లోకములో. కనుక పీతరు ఏమంటున్నాడంటే, అది అంత మానేయాలి, దేవుని బిడ్డలకి తగదు అని ఆయన తెలియపరిచాడు. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము 10వ వచనంలో, 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. బైబిల్లో ఉన్న మాటలు సాధారణంగా లోకానికి అర్థం కాదేమో. వారికి నచ్చినట్లుగా మాట్లాడతారు, వారికి అనుకూలంగా మాట్లాడుతుంటారు. ఒక వ్యక్తి తన మాటలు బట్టి ఎటువంటి వాడో తెలిసిపోద్ది. ఒకరు చెప్పారు, ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు బట్టి ఆ వ్యక్తి ఎటువంటి వాడో అర్థమైపోద్ది. ఆ వ్యక్తి ఒక తల్లిదండ్రులు ఎలాంటి వారో అర్థమైపోద్ది. ఆ వ్యక్తి ఎటువంటి గ్రంథాలు చదువుతున్నాడో లేక వేదాలు చదువుతున్నాడో అర్థమైపోద్ది. ఆయన మాటలు బట్టి ఆ వ్యక్తి ఏ దేవునికి చెందినవాడో అర్థమైపోద్ది. ఒక మాటలు బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో అర్థమవుతుంది. కనుక పేతురు పత్రికలో మనం చూస్తున్నాం, జీవమును ప్రేమించి, మనం దేనిని ప్రేమించాలి? జీవమును ప్రేమించాలి. మంచి దినములు చూడగోరువాడు. ప్రతిరోజు మంచిదే, మనం ప్రేమించేది జీవాన్ని. మంచి దినములు చూడాలని ఆలోచన కలిగితే ఒకరు ఎలాగ మాట్లాడాలో ఇక్కడ చెప్పబడింది. వారు ఎలాగుండాలంటే చెడ్డదాన్ని పలకకుండా. చెడు మాటలు మనము మాట్లాడకూడదు. ఎక్కువగా చెడు మాటలు భూమి మీద మనుషులు మాట్లాడుతుంటారు. చెడ్డ మాటలు మనం పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. పెదవులకి ఏం చెయ్యాలట? కాచుకోవాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాం. దేవుని బిడ్డలుగా ఇలాంటి మాటలు మనము మాట్లాడకూడదని హెచ్చరిక పొందుతున్నాం. మరలా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఇలాంటి విషయాలు తెలియపరిచారు. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కృతజ్ఞత వచనమే మీరు చర్చింపవలెను గాని కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏంటి, ఏం మాటలు మాట్లాడాలి? ఇక్కడ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను. మనిషి కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి విషయంలో ఏదైనా మనకు సహాయం చేసేటప్పుడు వందనాలు అనాలి. ఇంగ్లీష్లో అంటే థ్యాంక్స్ అంటారు. మనం సహాయం పొందినప్పుడు నీకు వందనాలయ్యా, నువ్వు సహాయం చేసినందుకని ఆ క్షణంలోనే మనం చెప్పాలి. మనిషి కృతజ్ఞత కలిగి మరి జీవించాలి. కానీ ఎలా జీవించకూడదు? కానీ మీరు బూతులైనను, అమ్మా అయ్యా, ఈ రోజుల్లో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? బూతుల మాటలు నేర్చుకుంటున్నారు. అది మనం నేర్పించినా నేర్పించకపోయినా ఆల్రెడీ వచ్చేస్తుంది. ఎందుకంటే సమాజంలో ఎక్కువ ఉంది అదే బూతులు. రెండోది పోకిరి మాటలు. ఏం మాటలు? బూతులు మాట్లాడుతున్నారు, పోకిరి మాట్లాడుతున్నారు, ఇంకా సరసక్తులైనను. ఇది అంతా ఎక్కడ? ఇలాంటి విషయాలు ఎక్కువ ఎక్కడ మనం చూస్తాం? టీవీలో, ప్రత్యేకించి బుర్రకథ అని ఉంటుంది చూడండి, అక్కడ ఉంటాయి పోకిరి మాటలు, బూతులు మాటలు, డబల్ మీనింగ్ మాటలు అంటారు. డబల్ మీనింగ్ మాటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. అంటే ఒక పాట 2 రకాలుగా అర్థము ఉంటుంది. రాసేవాడు అలాంటోడే, పాడేవాడు అలాంటోడే, వినేవాడు అలాంటోళ్ళే. ఇది ఏంటి ఇలాంటి పాటలని అనుకుంటాం. లోకంలో ఉన్న మాటలు ఎంత భయంకరంగా ఉందో చూడండి. సరసక్తులు మాట్లాడుతుంటారు, జోక్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. జోక్గా మాట్లాడడం మంచిది కాదు. ఎప్పుడు ఎవరికి జోక్తో మాట్లాడకూడదు. నేను జోక్ చేశాను అంటారు మాట్లాడి. ఇప్పుడు కొత్తగా వివాహం అయింది అనుకో, పెళ్లి కూతురికి కొంతమంది నీవేం తెచ్చావు, మీ కన్నూరు ఏమిచ్చారు, అల్లది ఇలేదా, ఇల్లు వస్తువులు ఇలేదా అని అంటారు. అని జోక్ చేశానులే, ఆఖరికి అన్ని చెప్పేసి జోక్ చేశారు అంటారా? అది జోకా? చాలా మంది పొడిసేసి మాట్లాడి జోక్ అని అంటారు తెలివిగా. ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు. సరసక్తులు మాట్లాడకూడదు, నవ్వించే మాటలు. ఒక ప్రోగ్రామే ఉంది దాని కొరకు ఈ టీవీలో, జబర్దస్త్ అనే ప్రోగ్రాము. ఎన్ని ఎపిసోడ్లు వెళ్ళిపోతుంది. పిచ్చి మనిషికి. బైబిల్లో ఉన్న మాటలు మనం చూస్తున్నాం. ఏమేమి మాట్లాడకూడదు? పోకిరి మాటలు, సరసక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగదు, ఇవి మీకు తగదు. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే జోక్గా మాట్లాడడం కూడా మంచిది కాదు. సంతోషంగా మాట్లాడుతుంటారేమో, కానీ ఎదుటివాడు ఆ మాటలకి సంతోషిస్తున్నాడా, బాధ ఆయనకి కలుగుతుందా ఆలోచించి మాట్లాడాలి.
డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదు, సర్వశక్తులు మాట్లాడకూడదు. నేను మాట్లాడితే హే అందరు నవ్వేశారు అన్నట్టుగా ఉండకూడదు. నవ్వించడానికి కాదు, 10 మందికి నవ్వించడానికి రకరకాల మాటలు మాట్లాడతారు. దేవుని పిల్లలైన మనము జ్ఞానంతో మాట్లాడాలి, వివేకంతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలి. మేము ఎవరితో మాట్లాడుతున్నాం. ఇలాంటి లోకంలో ఉన్నాయి, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడతారు? అపొస్తలుల కార్యములు 20:30 అపొస్తలుల కార్యములు 20:30 ఇక్కడ ఎలాంటి వారు? మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు ఉన్నారు. ఎలాంటి మాటలు చూడండి ఇక్కడ. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని. అపొస్తలుల కార్యములు 20:30. దేవుని బిడ్డలకి మరొక మార్గంలో నడిపించడానికి కొంతమంది మాట్లాడే మాటలు. ఏం మాటలది? వంకర మాటలు. ఇది కూడా మాటలే, తిన్నగా మాటలు కాదది, సరైన మాటలు కాదది. వంకర మాటలు మాట్లాడుతుంటారు. ఎన్ని విషయాలు ఉన్నాయి మాటల గురించి, రకరకాల మాటలు ఉన్నాయి. ఇది ఎక్కడ? లోకములో ఉన్న మాటల గురించి బైబిల్లో చెప్పబడుతుంది. కనుక బూతులు మాట్లాడేవారు, పోకిరి మాటలు మాట్లాడేవారు, సరస్వతులు మాట్లాడేవారు, కపటముగా మాట్లాడేవారు, అబద్ధము మాట్లాడేవారు, గర్వంగా మాట్లాడేవారు, మరి వంకరగా మాట్లాడేవారు, ఇలాంటి వారు లోకంలో ఉన్నారు. మనము లోకము నుండి ప్రత్యేకించబడిన వారము. ఎఫెసీ పత్రిక 5:6 ఎలాంటి మాటలు పలికేవారు ఉన్నారో 5 ఎఫెసీ పత్రిక 6 చదువుకుందాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. ఇక్కడ 6 ఏం మాటలది? పనికిరాని మాటలది, వ్యర్థమైన మాటలు. రోజంతా మాట్లాడినా మాటల్లో ఏముండదు. ఆ మాటల్లో అంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నేను రవి గారితోనే రోజంతా మాట్లాడాను అనుకోండి, ఆ మాటల్లో ఆయనకి ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. అది ఏ మాటలది? వ్యర్థమైన మాటలా? అలాంటిది మనము మాట్లాడేటప్పుడు ఆయనకి ప్రయోజనముగా ఉండాలి, నాకైనా ప్రయోజనముగా ఉండాలి. కానీ మన మాటలు వ్యర్థమైన మాటలు కాకూడదు. మనకి ఏంటి? మాటలు కొనాలా, కొంటమేటి మాటలు అనుకుని మనకు వచ్చిందంతా మాట్లాడుతుంటాం కదా. గనుక వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు. నేను ఎవరితో ఏ రీతిగా మాట్లాడుతున్నానో ఆ మాటల్లో ఎంతవరకు అది ఉపయోగకరంగా ఉంది, ప్రయోజనంగా ఉంది, మేలుకరంగా ఉంది, లాభకరంగా ఉంది, ఆ మాటలే మనము మాట్లాడడానికి ఆలోచన కలిగి ఉండాలి. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16 చదువుకుందాం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిని హీనులగుదురు అంటున్నారు. ఎలాంటి మాటలట? అపవిత్రమైన ఒట్టి మాటలు. చాలా మంది మాట్లాడుతుంటారు చూడండి, ఒట్టి మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది మనుషులు అలవాటైపోతారు మాటలకి. ఆ మాటల్లో ఒకటైనా గ్యారంటీ ఉండదు, మాటలు ఒకటైనా పనికొచ్చింది ఉండదు.
కానీ మాట్లాడుతుంటారు, అనర్గళంగా మాట్లాడుతుంటారు. ఉదయం నుండి రాత్రి వరకు మాట్లాడిన వాళ్ళు చాలా మంది చూశాం. మాట్లాడుతూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న స్థితిని మనము చూశాం. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం మాట్లాడిన మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడని చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మాటల గురించి మనం చూశాం. క్రైస్తులైన మనము ఎలాగ మాట్లాడాలి? ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, లోకంలో ఉన్న విషయాలు మాట్లాడుకున్నాం. లోకంలో ఎలాంటి మాటలు మాట్లాడతారు? గర్వంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అబద్ధం మాట్లాడేవారు ఉన్నారు, కపటముగా మాట్లాడే ఉన్నారు, అలాగే చెడ్డ మాటలు మాట్లాడేవారు ఉన్నారు, బూతులు మాట్లాడేవారు ఉన్నారు, పోకిరి మాట్లాడేవారు ఉన్నారు, సరశక్తులు మాట్లాడేవారు ఉన్నారు, వక్రంగా మాట్లాడేవారు ఉన్నారు, వ్యర్థమైన మాట్లాడేవారు ఉన్నారు, అపవిత్రమైన మాట్లాడేవారు ఉన్నారు. ఇది లోకము. మనము దేవుని బిడ్డలము, క్రీస్తు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందిన వారము. మన నోటి నుండి ఎలాగ మాటలు రావాలి? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో మనం ఎలాంటి మాటలు మాట్లాడాలో సంఘానికి తెలియపరిచి ఉన్నారు. 4:16 6వ వచనం, క్షమించండి, 4:6 వచనం చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రికలో ఉందా? ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వబలెను. ఒకరు మాట్లాడేటప్పుడు తొందరపడిపోకూడదు. ఎవరు మనతో మాట్లాడినా తొందరగా సమాధానం చెప్పకూడదు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించి మనం ఎలాగ సంభాషించాలి, ఎలాగ మాట్లాడాలి, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మాటలు ఎలాగుండాలట? దేనితో పోల్చారు? ఉప్పు వేసినట్లు. ఉప్పు ఎక్కడేస్తారు? మనము వంట చేసేటప్పుడు మరి ఉప్పు వేస్తుంటాం. ఉప్పు ఎక్కువైతే ఏమవుద్ది? కారం అయిపోద్ది. ఉప్పు తక్కువైతే చప్పకైపోద్ది. తెలిసిపోద్దా? తినేటప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో తెలిసిపోద్దా? తెలిసిపోద్ది. ఉప్పు సరిగా ఉంటే రుచిగా ఉంటుంది ఆహారం. ఉప్పు సరిగా లేకపోతే ఆహారం రుచిగా ఉండదు. తినేవారు చెప్పేస్తారు. కనుక మన మాటలట ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. మన సంభాషణ, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ, ఒకప్పుడే లేక ఒకే క్షణంలో ఒకే రోజు కాదు, మనం మాట్లాడిన ప్రతి మాటలు ఎల్లప్పుడూ రుచిగానే ఉండాలి. వినేవాడట ఇంకా ఆయన మాట్లాడితే వింటాను, అమ్మ మాట్లాడితే వింటాను అన్నట్టుగా ఉండాలి. అబ్బాయి లేక ఆయన ఎవరైనా మాట్లాడితే మళ్ళీ మళ్ళీ వినాలి అన్నట్టుగా ఉండాలి తప్ప ఈయన మాట్లాడుతున్నాడా ఇక్కడ ఉండకూడదు అని పారిపోతారు. ఈమె మాట్లాడుతుందా ఉండకూడదు అని వెళ్ళిపోతారు. చూసారా? రుచికలదిగా ఉండాలంటే ప్రేమతో మాట్లాడాలి, అవసరమైనది మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నామో అది తెలుసుకొని మాట్లాడాలి, తెలియకుండా మాట్లాడకూడదు. క్రైస్తులుగా మనము అలాగ మాట్లాడాలి. యోబు గ్రంథములో 2వ అధ్యాయం 13వ వచనములో ఎలాగా సందర్భానుసారంగా మాట్లాడాలి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఇక్కడ యోబు గురించి మనకందరికీ తెలుసు. ఆయన చరిత్ర, ఆయన జీవితం. 3 స్నేహితులు వచ్చారు.
యోబుకి ఎప్పుడైతే శ్రమ కలిగిందో, శ్రమ ఏంటి? శ్రమ చాలా భయంకరమైనది. ముందేమో అది ఆస్తి అంతా పోయింది, 10 మంది సంతానము చనిపోయారు. రెండోసారి మళ్ళీ సాతాను శోధించినప్పుడు తన దేహమంతా, యోబు దేహమంతా కురుపులతో నిండిపోయింది. ఆయన ఏం పట్టుకున్నాడు? అదన గీక్కోడానికి మరి కొబ్బరి పెంకు, మంటి పెక్కు పట్టుకున్నాడు. స్నేహితులు వచ్చారు 3. ఈ మాట విని దూరం నుండి వచ్చి ఎలాగయ్యారు? ఇక్కడ మనం చూశాం 13వ వచనములో, అతని బాధ అధికముగా ఉండనని గ్రహించి వచ్చారు. దూరం నుండి చూశారు. ఆయనకున్న బాధను చూసి, దూరంగా చూసి ఏమయ్యారంటే, ఎవరునూ అతనితో ఒక్క మాట అయినా నన్ను పలకక రేయింపగలు 7 దినములు అతనితో కూడా నేలలో కూర్చుండిరి. ఎన్ని రోజులు కూర్చున్నారట? 7 రోజులు కూర్చున్నారట. ఆయనకు చూశారు, ఆయన దేహమంతా కురుపులతో నిండిపోవున్నది, రక్తము కారిపోతుంటది. అలాంటి సందర్భాన్ని చూసి, ఆ బాధను చూసి, చూసిన వారు ఏమయ్యారంటే, ఆయనకి ఏం మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయి 7 రోజుల వరకు మౌనంగా ఉన్నారట. ఆయనకి ఎంత బాధ చూడండి. మనము ఎక్కడికైనా వెళ్తే ఎవరో చనిపోయారు అనుకో, ఆ చనిపోయారు వార్త వచ్చింది, యాక్సిడెంట్లో చనిపోయారు, మనకు తెలిసింది, మనం వెళ్తాం ఇంటికి. అక్కడికి వెళ్ళి మనము ఏం మాట్లాడతాము? మనకు తెలిసింది ఇతను చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయారు, ఏదో రకంగా చనిపోయారు. ఎలాగ చనిపోయాడు? అటు నుండి ఎవరు వచ్చారు వీళ్ళకి అడుగుతాం. ఎలాగ జరిగింది? ఇప్పుడు మీడియా వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటుంటారు చూడండి. ముందు ట్రీట్మెంట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు కూడా టార్చర్ పెట్టేసి వాళ్ళుగా ఉన్నారు. ఎక్కడైనా బాధల ఇంటికి వెళ్ళేటప్పుడు, దుఃఖంగా ఉన్న ఇంటికి వెళ్ళేటప్పుడు, మరణించిన ఇంటికి వెళ్ళేటప్పుడు వారితో మనం ఎక్కువగా మాట్లాడకూడదు. మనం వెళ్ళి మన నిశ్శబ్దంగా మౌనంగా ఉంటే చాలు, అదే సంతోషం వాళ్ళకి ధైర్యం ఇస్తుంది. కానీ వాళ్ళకి కెలికి చాలా మంది ప్రశ్నించి ఇంకా లేనిపోని బాధలు పెట్టేవారుగా తయారవ్వకూడదు. అర్థమైందా? ఇప్పుడు యోబు స్నేహితులు ఏం చేశారు? యోబు యొక్క బాధను చూశారు. బాధను చూసి దూరంగా ఉండి అక్కడే నేలలో కూర్చున్నారు. 7 రోజులు భోజనం లేదు, ఆహారం లేదు, 7 రోజుల వరకు మాట్లాడలేదట. మనము కూడా బాధల్లో ఉన్న వారికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో అవసరమో అదే మాట్లాడాలి, ఎక్కువగా మాట్లాడకుండా మనము రావాలి. కానీ ఇప్పుడు అలాగుండరు. ఎందుకు? నోరుంది కదా, మనం మాట్లాడుతూనే ఉంటాం. క్రైస్తులుగా మనం అలాగా మాట్లాడకూడదు. ఎలాగ మాట్లాడాలి? సందర్భానుసారంగా మాట్లాడాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనములో ఎలాంటి ఆ మాటలో ఎవరితో ఎలాగ మాట్లాడాలో ఓకే. 2 ప్రకాల మాటలు ఇక్కడ చూస్తున్నాం. 15వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఏమో మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువుగా ఎలాగ మాట్లాడతారు? భార్యాభర్తలు ఇద్దరు ఏదో చిన్న సమస్య వచ్చిందనుకో, భర్తదే తప్పు కావచ్చు, భార్యదే తప్పు కావచ్చు. అమ్మ తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని భర్త అడిగినా తప్పు లేదు. లేకపోతే ఏమండి తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని మాట్లాడితే తప్పు కాదు. నువ్వు ఇచ్చిన దానికి, నువ్వు తెచ్చిన దానికి ఇలాగే చేసావా అని మీ తాత గురించి, మీ నాన్న గురించి, లేక వాళ్ళ బంధువుల గురించి మాట్లాడితే ఎలాగుంటది? అవతల వైపుకు కోపం వస్తుందా, కోపం రాదా? చాలా మంది గొడవలు పడేటప్పుడు
శాంతంగా మాట్లాడతారా, కోపంగా మాట్లాడతారా? కోపపడేటప్పుడు ఇరువురు కోపపడ్డారనుకో, వారు శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారా, కోపంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారా? శాంతంగా ఎవరు మాట్లాడరు. పేరు మాత్రం ఉంటది, పేరు మాత్రం ఆ పేరే. ఏం పేరు? శాంతరాజు, శాంతమ్మ అని పేరు ఉంటది, కానీ మాటలేమో చాలా జాగ్రత్తగా ఉండాలి. 15:1 ఏమంటుందండి? మృదువైన మాటలు. అమ్మా ఏమనుకోవద్దు, సరే ఇది తేలేదు కదా, మళ్ళీ తెస్తాను, వీలైతే తెస్తాను అని చెప్పొచ్చు. లేకపోతే భర్తకైనా నచ్చ చెప్పినట్లు మాట్లాడవచ్చు. ఎవరితో మనం మాట్లాడినా కోపంగా మాట్లాడకూడదు, మృదువుగా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. అది దేవుని మాటలు. కనుక మృదువైన మాటల క్రోధమును చల్లార్చును. నువ్వేం చేసుకుంటావు చేసుకో. నీ దిక్కుల దగ్గర నా ఏమంటారు, దిక్కున్న చోట చెప్పుకో. అంటే ఎలాగుంటది? బలం లేని వాడు కూడా రెచ్చిపోతాడు. అలాగే కదా, అంటే రెచ్చగొట్టే మాటలు. చాలా మంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడి గొడవలు ఎక్కువ చేసుకుంటారు. ఇప్పుడు భర్త కోపపడ్డాడు, భార్య ఏమవ్వాలి? నా భర్త కోపంగా ఉన్నారు, కొద్దిగా మౌనంగా ఉండిపోతానంటే పర్లేదు. నువ్వు మొగడువా, నువ్వు ఇలాంటివాడువా, అలాంటివాడువా అని అనగానే ఏమంటాడు? నేను మొగడు కానా అని కొడతాడు. కొడితే ఆమె ఇంకా ఉంటుందా? ఇక ప్రారంభిస్తుంది పురాణాలు. ఎక్కువ అవుతుంటుందా, తగ్గుతుంటుందా? అంటే ఇంట్లో ఉన్నది బయటకు వచ్చేస్తారు. ఇకని ఆ మాటల వల్లనే స్టార్టింగ్ అన్నది మాటల్లో అయింది. అది ఎంతవరకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అక్కడే మృదువుగా మాట్లాడుకుంటే, ఒకరికొకరు క్షమాపణ కలిగి మాట్లాడుకుంటే, సరదాగా మాట్లాడుకుంటే, ఇద్దరు మాటలు మరి అర్థం చేసుకొని మాట్లాడుకుంటే ఏం రావదు? నొప్పించు మాటలు కోపము రేపును. అలాంటి మాట్లాడేవారు ఉన్నారు కదమ్మా. దెబ్బలు ఎందుకు? ఆడవాళ్ళు ఎందుకు దెబ్బలు ఎక్కువ కాస్తారు, ఎక్కువ తింటారు? భర్తకి రెచ్చగొట్టి మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలుసు దెబ్బలు కొడతాడని. ఇది ఏంటో అయినా మేము మా కళ్ళారా చూసాం. అదే మాట మాట్లాడకుండా ఉంటే చక్కగా ఉండడానికి అవకాశం ఉంది, శాంతిగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ మృదుగా మాట్లాడడం నేర్చుకోరు, కోపం రేపించే మాటలు మాట్లాడుతుంటారు. మనం ఎప్పుడు కోపం రేపించే మాటలు మాట్లాడకూడదు. సరే, ఇప్పుడైనా మనం నేర్చుకుందాం, మంచిదే. ఆయన అని కాదు, నేనైనా మనం మాట్లాడిన విధానము దేవుని వాక్యం ఏం చెప్తుంది? జాగ్రత్తగా మాట్లాడాలి. 10వ అధ్యాయంలో సామెతలు 32వ వచనాన్ని చదువుకుందాం. ఎలాంటి మాటలు మనం మాట్లాడాలి? 32వ వచనం సామెతలు. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. చూశారా? ఇక్కడ నీతిమంతుల మాటలు, భక్తిహీనుల మాటల గురించి చెప్పబడింది. నీతిమంతులు అంటే దేవునికి భయము కలిగి జీవించేవాడు, దేవుని భయము కలిగి బ్రతికినవాడు నీతిమంతుడు. ఆయన నోట ఎలాంటి మాటలు వస్తాయట? నీతిమంతులు పెదవులు ఉపయుక్తములైన సంగతులు, ఉపయోగకరమైనది ఆయన మాట్లాడతాడు. భక్తిహీనుడు ఎలా మాట్లాడతాడు? భక్తిహీనుడు అంటే దేవుని భయం లేనివాడు. దేవుడి కంటే భయపడ్డు, మనసాక్షి భయపడ్డు, తల్లిదండ్రులకు భయపడ్డు. భయం ఉన్నవాడు కంట్రోల్గా ఉంటాడు, భయం లేనివాడు కంట్రోల్ తప్పిపోతాడు. భక్తిహీనుడు నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఆయన మాట నుండి తెలిసిపోద్ది ఆయన ఎలాంటి వాడో. భక్తిహీనుడా, భక్తిపరుడా అన్నది. ఈ డ్రెస్ చేసుకున్నాను, చాలా బాగుంది, ప్యాంటు షర్టు, పాస్టర్ ఎంత బాగున్నాడు అనుకోవచ్చు మీరు. కానీ నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను మాట్లాడిన మాటలు నా క్యారెక్టర్ చెప్పేస్తుంది. చెప్పదా? చెప్పదు.
చెప్పదా? చెప్తుందా? క్యారెక్టర్ అన్నది నా మాటలు బట్టి తెలిసిపోద్ది. కనుక జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే విధానము ఎలాంటిదో మనం నేర్చుకోవాలి. మాకు తెలియదు ఏంటి మాట్లాడడం అనుకుంటుంటారు సమాజంలో. నాకే తెలియదు. ఓహో, ఇలాంటి మాటలు ఉన్నాయా, ఎన్నిసార్లు ఉన్న మాటల ద్వారా తప్పు చేశానేమో అన్నట్టుగా బాధ కలుగుతుంటది. క్రైస్తులు మాట్లాడింది అవసరమైన మాటలే మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలియపరిచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనములో ఈ మాటలు మనం చదువుకుందాం. చదువు తల్లి. మీ మాట అవునంటే అవును, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. యేసుక్రీస్తు భూమి మీద జీవించాడు కదా, ఆయన ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు కదా. ఆయన లోకానికి సమాజానికి నేర్పించే మాటలు అంటే, మా మాట ఎలాగుండాలట? అవును అంటే అవును, కాదు అంటే కాదు. అవునన్నది కాదు కాకూడదు, కాదు అన్నది అవును కాకూడదు. మనం ఏ మాట ఇచ్చామో అవునా అవును అంతే. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా అలాగే ఉండాలి, మాటల్లో నిలబడాలి. అవును అనేసి కాదంటే, చాలాసార్లు అలాగే జరుగుతున్నాయా? పెళ్ళిళ్ళకి జరుగుతుంటాయి. మాట ఒక రకంగా ఉంటుంది, మరొక రకంగా జరుగుతుంటుంది. ఏదో ఒప్పందం చేసేటప్పుడు, ఆస్తులు కొనేటప్పుడు, ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ముందు ఒక రకంగా మాటలు మాట్లాడుంటారు, తర్వాత మాటలు మరొక రకంగా మార్చేస్తుంటారు. ఇలాగ జరుగుతున్నాయా? అలాగ జరగకూడదు. మనం ఏ మాట అయితే మన నాలుకతో మాట్లాడి ఉన్నామో, పెదవులతో మాట్లాడి ఉన్నామో, ఆ మాటల్లో మనము నిలకడగా ఉండాలి. ఒక విషయము, ఒక స్థలం కొన్నాను, ఆ స్థలము ఒకరికి అమ్ముతున్నాను. అమ్మేటప్పుడు నాకు 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుని మరొక వ్యక్తితో డీలింగ్ అయ్యాను. ఆయనకి మాట ఇచ్చేశాను, సరే స్థలం నీకు ఇచ్చేసానని. కానీ ఆ మాట ఇచ్చిన తర్వాత మరొక వ్యక్తి నేను 1,50,000 ఇస్తానన్నాడు. కానీ నేనేమో 1,00,000 రూపాయలకి మాట ఇచ్చేశాను, ఆయనేమో విని 1,50,000 ఇస్తారనేసి అన్నాడు. ఇప్పుడు 50,000 ఎక్స్ట్రా వస్తుంది కదా, ఏం చేస్తాను నేను ఇస్తాను అనుకున్నాను, కానీ మా ఆవిడ ఒప్పుకోవడం లేదు. ఎవరి మీద పెడతాను? నాకైతే ఇష్టమే. అవునా? అది కరెక్టేనా? అదే కాదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రతిదీ ఏ మాటలు మనం మాట్లాడామో అది అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే ఉండాలి. నష్టమైందా? నష్టము కాని. నష్టం గురించి ఆలోచించకు. నీ మాట నిలకడగా ఉందా లేదా, నా మాట నిలకడగా ఉందా లేదా, అది మనము చూసుకోవాలి. అది క్రీస్తు ప్రభు వారు భూమి మీద నేర్పించారు. అలాగే మనము సత్యమే మాట్లాడాలని అంతకుముందు చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో అబద్ధం మాట్లాడకూడదు. ఈ రోజుల్లో ఎక్కువగా అబద్ధము మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ప్రజలు. దేవుని బిడ్డలుగా మనము అబద్ధం మాట్లాడకుండా 4:25 వచనములో సత్యమే మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 4:25 వచనం. ఓకే, చదవండి. సత్యమే మాట్లాడాలి. ప్రతివాడు తన పొరుగువాడితో, పొరుగువాడంటే పక్కింటులతోనేనా? ఎవరితో మాట్లాడితే వారు పొరుగువాడే. మనం ఎవరితో మాట్లాడినా సత్యమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. మనం అబద్ధం మాట్లాడితే తెలిసిపోద్దా? మనం అబద్ధం మాట్లాడాము, అది ఎప్పటికైనా తెలిసిపోద్దా? తెలియదా? నేను సత్యం మాట్లాడానా అబద్ధం మాట్లాడానా అన్నది ఒకరోజు తెలిసిపోద్ది. కనుక సత్యమే మాట్లాడాలి. కనుక
మనం సత్యం మాట్లాడుతున్నామా? జాగ్రత్తగా మాట్లాడాలి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 19 నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ కూడా ఒక మాట చెప్పబడింది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు అంటూ ఏంటంటే గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును. ఎవరైతే మనకు చెప్పేటప్పుడు వద్దు అనకూడదు, ఎంత చెప్తావులే అనకూడదు. నిదానించి మనము వినాలి. మనం ఎక్కువగా వినాలట. ఎదుటివాడు చెప్పేటప్పుడు మనము వినాలి. చాలా మంది అయ్యా నీతో ఒక మాట్లాడతాను ఇలాగంటే ఆ మాటలు మాట్లాడకుండానే వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు కదా. పూర్తిగా వింటారా? కొంతమంది వినకుండానే మాట్లాడేస్తుంటారు కదా. ముందు వినాలి. ముందు వినిన తర్వాత మాట్లాడాలి. వినకుండా మాట్లాడితే ప్రమాదం. కనుక వినుటకు ఎలాగుండాలి? వేగురపడాలి. ఎక్కువగా సమయము వినడానికి ఇవ్వాలి. చెవులకి ఎక్కువగా వినాలి, తక్కువగా అక్కడున్న మాటలే వినడానికి ఏగురుపడాలి. తర్వాత మాట్లాడడానికి నిదానించాలి. అంటే ఆలోచించి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. వినడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి, మాట్లాడడానికి తక్కువగా మాట్లాడాలి. నిదానించి మాట్లాడు. ఇంకా కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. కోపం కూడా, కొంతమంది కోపం వస్తే ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళ నోటికి వచ్చిందంతా మాట్లాడతారు. కొంతమంది కోపం వస్తే ఆ పక్కన ఏం వస్తూ ఉంటుందో ఇరిసేస్తారు. కోపంతో సెల్ ఫోన్లు ఇరిసేవాళ్ళు చూసారా? మాట్లాడుతుంటారు, ఏదో కోపం వచ్చింది, ఆ సెల్ ఫోన్ పట్టుకుని అలాగా బద్దలు చేసేస్తుంటారు. లేకపోతే ఏదో పక్కన వస్తువులు ఉంటాయి, అది మొత్తం అయిపోతుంటది అన్నమాట. కోపం రావచ్చు, కానీ ఎలాగుండాలట? కోపం అన్నది మనిషికి ఉన్న ఒక స్వభావం, ఒక లక్షణము. కానీ జాగ్రత్తగా మెల్లిగా నిదానించి కోపపడాలి. పిల్లలతో కూడా తప్పు చేసేటప్పుడు మనకు నోటి వచ్చినట్టుగా వాళ్ళకి కోపపడకూడదు. అరే నాన్న, ఇది మంచిది కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం వేరు. నాకు నేను కోపంతో ఆయనకి చూసి మాట్లాడితే ఆయన రియాక్షన్ ఎలాగుంటుంది? ఎవరితో అయినా కొద్దిగా మనం ఆలోచించి, ఒక్క నిమిషం అలా ఆలోచించి మాట్లాడితే ఫలితం చాలా మంచిగా మనకు దొరుకుతాయి. కనుక వినడానికి ఎక్కువగా సమయం ఇవ్వాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి. అది దేవుని పిల్లల యొక్క లక్షణమై ఉన్నది, గుణమై ఉన్నది. అలాగే ఎలా మాట్లాడాలో కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. చూడండి, ఇక్కడ మీలో ఒకనికి మరొకరి మీద ఏముంది? వ్యాజం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతులు ఎదుట వ్యాజమాడుటకు తెగించుచున్నాడా? చాలా మంది దేవుని పిల్లలకి గొడవలైతే దేవుని పిల్లలతో సమాధానం చేయాలి, అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు. ఆ సమస్యని పెద్దగా తయారు చేయకూడదు. దేవుని బిడ్డలతో, జ్ఞానం ఉన్న వారితో
ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఆలోచించాలి. లోక సంబంధమైన వాడు ఏం చేస్తాడు? సమస్య, ఇద్దరు క్రైస్తువులు గొడవలయ్యి ఒక అన్యుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు అతను? బాగుంది, భలేగుంది. ఇంకా రెచ్చగొడతాడు. ఆయన రెచ్చగొడతాడా? సమాధానంగా మాట్లాడతాడా? జాగ్రత్త. ఎప్పుడైతే దేవుని బిడ్డలతో ఏదైనా సమస్యలు వస్తే దేవుని బిడ్డల ద్వారా పరిష్కారం చేసుకోవాలి. లేకపోతే సమస్య అధికమవుతుంది, నష్టం ఎక్కువ అవుతుంది. అది మనము గుర్తెరగాలి. అదే యాకోబు పత్రిక మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 11వ వచనములో, 4:11 వచనం చదువుకుందాం. ఓకే, ఇక్కడ సహోదరులారా ఎలాంటి మాటలు మాట్లాడాలి? ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. విరోధముగా అంటే వ్యతిరేకంగా, శత్రువుగా. చాలా మంది శత్రువుగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు, విరోధంగా మాట్లాడతారు. మాట్లాడకండి. ఒకనికి ఒకడు విరోధంగా మాట్లాడకుడి. తన సహోదరుని విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు. నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి అని చెప్పబడుతుంది. మనము ఎప్పుడు ఒకరికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, విరోధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మరొకరికి మనం తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. చాలా మంది తీర్పు తీర్చేస్తుంటారు. అక్కడ జరిగిన సంఘటన తెలియదు, ఆ గృహంలో కానీ ఆ వ్యక్తుల్లో కానీ ఏం జరిగిందో వీనికి తెలియదు. కానీ నేను మన రెల్లేకి వ్యతిరేకంగా రవి గారికి తెచ్చి చెప్పాను అనుకో, రవి గారు నాకు ఫ్యాన్స్ అనుకో, నీవే మంచోడు అంటాడు. ఎందుకు? నా మీద కొద్దిగా ఆయనకి ప్రేమ ఉంది కనుక. కానీ ఏం జరిగింది ఆయనకి తెలియదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కువగా ఎలాంటి మాటలు వింటారు? లోకంలో మాటలు ఎలాంటి మాటలు వింటారంటే మాయ మాటలు వింటారు. మాయ మాటలు వినేవారు ఎక్కువ మంది ఉంటారు. నిజంగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ. నిజంగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ. మాయ మాటలు మాట్లాడేవాడికి మిత్రులు ఎక్కువ. అర్థమైందా? నిజంగా మీరు మాట్లాడండి ఎవరితోని, మీకు అందరు శత్రువులు అయిపోతారు. ఎందుకు? ఉన్నది వాస్తవంగా మాట్లాడతారు కనుక. అదే మాయ మాటలు మాట్లాడితే అందరూ ప్రజలందరూ మనకి అబ్బో, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక న్యాయవాది లేక న్యాయంగా మాట్లాడేవాడు లోకానికి విరోధి అయిపోతాడు. ఆ మాటలతోనే విరోధి అయిపోతాడు న్యాయంగా మాట్లాడితే. కనుక విరోధమైన మాటలు మనం మాట్లాడకూడదు, ఒకరికి శత్రువులుగా మాట్లాడకూడదు, మనం మిత్రులుగానే మాట్లాడుకోవాలి. అదే విషయాన్ని తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. నీ యవ్వనమును బట్టి, యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వనం అంటే వివాహం లేని సమయము, యుక్త సమయము. ఆ టైంలో చాలా మంది కాలాన్ని ఎగిరేసి వారికి నచ్చినట్టుగా తిరుగుతుంటారు, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతుంటారు. అని మాటలు ఎలాగుండాలట? నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. కానీ మాటలు అంటే ఒకడు యవనస్తుడైతే తృణీకరించే అవకాశం ఉంది లోకములో. గాని అంటే ఎందుకు తృణీకరిస్తారు? అని జీవితము లేక ఆయన చేసే క్రియలు బట్టి. గాని మాటలోను
ఎలాగుండాలట? ప్రవర్తనలోను గాని మాటలోను. అంటే ఫస్ట్ మాట ఎలాగుండాలి చూడండి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటున్నాడు ఇక్కడ. యవ్వన కాలము ఒకరికి మాదిరికరంగా ఉండాలి, పోకిరికరంగా ఉండకూడదు, నచ్చినట్టుగా మరి మాట్లాడకూడదు, ఇష్టానుసరంగా మాట్లాడకూడదు. చిన్న గొడవలు అయితే ఎక్కువగా యవనస్తులు అక్కడికి వెళ్ళిపోతుంటారు గొడవలు పడ్డానికి. వాళ్ళకి ఏం అర్థం కాదు. పోకిరిగా తిరిగే వాళ్ళకి అదే గొడవలంటే సరదా. చాలా మంది తిరుగుతుంటారు వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన కాలంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఇక్కడ హెచ్చరిక పౌలు తిమోతికి హెచ్చరించాడు. మరి ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము. ఈ మాటల్లో దేవునికి తెలుసా మనం మాట్లాడిన మాటలు? మనం ఏం మాట్లాడుతున్నామో దేవునికి తెలుసా? కీర్తన గ్రంథములో 139 కీర్తన 4వ వచనం, తీర్పుంది. మనం మాట్లాడిన మాటలు బట్టి తీర్పుంది. 139 కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలియన్నది. యెహోవా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. నేను మాట్లాడింది ఎవరికి తెలియదు అంటారు మేము. కొంతమంది నేను చేసింది ఎవరికి తెలియదు అంటామేమో. దేవుడు సర్వంతర్యామి, దేవుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే సమస్తము ఆయనకి తెలుసు. సర్వంతర్యామి అంటే అన్ని చోట్ల ఆయన ఉండేవాడు. ఆయనకి తెలియకపోయింది ఏమిటి? ఇంకా నేను ఏం మాట్లాడాలో నా తలంపుకు పుట్టక మునిపే అది ఎవరికి తెలుసు? అది నాకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. దేవుడు ఎంత శక్తి గలవాడో మనము గ్రహించాలి. మనం మాట్లాడిన మాటలు ఎవరికి తెలియదా? ఎవరితో మాట్లాడుతున్నాం? చాలా మంది గుసగుసలు మాట్లాడుతుంటారు, మరొకరికి వినిపించకుండా మాట్లాడుతుంటారు. అది కూడా తెలిసిపోద్ది దేవునికి. బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇద్దరే మాట్లాడుతుంటారు, మూడో వాళ్ళకి తెలియదు కదా అనుకుంటాం. తెలిసిపోద్ది, ఆ సీక్రెట్ కూడా తెలిసిపోద్ది. దేవునికి సీక్రెట్ తెలుసు కనుక జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ మాటల విషయంలో ఇంకా ఏమంటున్నారో మత్తయి సువార్త 12వ అధ్యాయము మత్తయి సువార్త 34వ వచనం నుండి. యేసుక్రీస్తు ప్రభు ఆనాడు చెప్పిన మాటలు 34వ వచనం నుండి చదువుకుందాం. సర్పసంతానమా, ఏమంటున్నారు ఇక్కడ క్రీస్తు ప్రభు? సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? బాగా ఆలకించండి మాటలు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఎక్కడి నుండి వస్తుంది? అది ఎక్కడ పుడుతుంది? ముందు హృదయంలో పుడుతుంది, పెదవులకు వస్తుంది. ఆయనతో ఇలాగ మాట్లాడాలి, ఈయనతో ఇలాగ మాట్లాడాలి అనేసి ముందు పుట్టింది ఎక్కడ? హృదయంలో పుడుతుంది, తర్వాత పెదవులకు వస్తుంది. అందుకే అంటున్నా, సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. నోరు మంచిది కాదంటాం కదా మనము. ఆయనతో నోరుతో నోరు పెట్టుకోకు, మంచిది కాదు అంటుంటాం. ఆయనతో పెట్టుకోకు, ఈమెతో పెట్టుకోకు. ఎందుకు? నోరు మంచిది కాదంటాం. బైబిల్లో ఏం మంచిది కాదంటున్నాడు? హృదయం మంచిది కాదు. నోరు బాగానే ఉంది, అందరికీ ఇచ్చినట్టుగా నోరు ఉంది. హృదయం బాగలేకపోతే నోరు బాగుండదు. ఈ మాట అంతా ఎక్కడి నుండి వస్తాయట? హృదయంలో స్టోర్గా ఉండి ఇక్కడికి వస్తుంది అన్నమాట. స్టోర్గా ఉంది. ఆయనకి ఇలా అంటాను, అలాగంటాను, ఉండు కలిస్తే అలా చెప్తాను అని అంటుంటాం కదా. అంటే హృదయంలో ముందు నిర్ణయించుకుంటాం, ఇలాగనాలి, అలాగనాలని. అది నోటికి వచ్చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, సర్పసంతానమా, మీరు హృదయంలో ఏముంది? మీ హృదయము
చెడ్డది, హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడాను కదా. నేను మీతో చెప్పినది ఏమనగా 36వ వచనంలో మనం చూస్తున్నాం. నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులను పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినముననగా తీర్పు దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటలు బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలు అపరాధివని. చూశారా, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నీ మాటలు బట్టి తీర్పు ఉంది అన్నారు. మన మాటలకి కూడా తీర్పు ఉంది. నేనేదో మాట్లాడేశాను అని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మనం మాట్లాడిన ప్రతి మాటకు కూడా తీర్పు ఉంది. దేవుడు సర్వాంతర్యామి. మన నాలుకకు మాట రాక మునిపే ఆయనకి తెలుసు. కనుక నేను మాట్లాడిన మాటలకి తీర్పు ఉందంటే మనం ఎలా మాట్లాడతాం? జాగ్రత్తగా మాట్లాడతామా? ఇష్టానుసారంగా మాట్లాడతామా? జాగ్రత్తగా మాట్లాడతాం. ఇప్పుడు వరకు మాటల గురించి మనము నేర్చుకున్నాం. దేవుడు మాట్లాడి ఉన్నాడు, అలాగే దేవదూతలు మాట్లాడి ఉన్నారు, అలాగే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడి ఉన్నారు, మనుషులు మాట్లాడి ఉన్నారు, సాతాను కూడా మాట్లాడి ఉన్నారు. ప్రపంచంలో మాట్లాడే వాళ్ళు మనిషే, మిగతా జీవులు మాట్లాడడానికి దేవుడు అలాగా సృష్టించలేదు. కనుక మన మాటలు ఉపయోగకరంగా ఉందా లేక మరొకరికి బాధకరంగా ఉందా? ఇన్ని మాటలు మనం నేర్చుకున్నాం. లోకంలో ఉన్న మాటలు నేర్చుకున్నాం. క్రైస్తులు ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. మన మాటలకి తీర్పు ఉందన్న సంగతి మనం తెలిసి జాగ్రత్తగా మాట్లాడదాం. మాట్లాడినప్పుడు సౌండ్ ఎక్కువ చేయకుండా మన సౌండ్ ఎంత తగ్గించి మాట్లాడితే అంత మంచిది. మాట్లాడుతున్నానని చాలా మంది డీజే సిస్టమ్ ఉంటుంది కదా, అలా మాట్లాడుతుంటారు. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడికి వినిపిస్తుంటది, ఇంట్లో మాట్లాడుతుంటే రోడ్డుకి వినిపిస్తుంటది. అది కూడా మాటలు మంచిది కాదు. మంచి మాటలే కావచ్చు, మెల్లిగా మాట్లాడాలి, స్వరం తగ్గించి మాట్లాడాలి. మనం మాట్లాడిన మాటలట, ఇంట్లో మాట్లాడిన మాటలు పక్కింటికి తెలియకూడదట, ఆ రోడ్డుకి వినిపించకూడదు. అసలు వీళ్ళు ఇంట్లో ఉన్నారా, ఇంట్లో లేరా అన్నట్టుగా ఉండాలి. ఇంట్లో ఉన్నారా లేనట్టుగా మనం మాట్లాడుకోవాలి తప్ప, ఆ మాట్లాడుతుంటే రోడ్డంతా వినిపిస్తుంటే ఏంటిది గోల ఏంటి అని అన్నట్టుగా మనము మాట్లాడకూడదు. ప్రేమన దేవుని బిడ్డలరా, మీరు చాలా చక్కగా ఆలకించినందుకు మీ అందరికీ వందనాలు.